దేవుడు ఓబద్యా అనే ప్రవక్తకు ఏదోము దేశం భవిష్యత్తు గురించి ఒక దర్శనాన్ని చూపించాడు. యెహోవా దేవుడు ఒక వర్తమానము పంపి ఏదోము మీద యుద్ధానికి వెళ్లమని ఇతర దేశాలను పిలుస్తున్నాడు. ఆ సమయంలో ఏదోము ప్రజలు తాము నివసించే ప్రాంతాన్ని చూసి చాలా గర్వంగా ఉండేవారు. వాళ్ళు ఎత్తైన కొండల మీద, బండల సందుల్లో నివసిస్తూ శత్రువులు తమను ఏమీ చెయ్యలేరని, అంత ఎత్తులో ఉన్న తమను కిందకి పడగొట్టే మొనగాడు ఎవడు అని ధీమాగా ఉండేవారు. వారి మనస్సులోని ఈ అహంకారాన్ని చూసిన దేవుడు, మీరు డేగలాగా ఆకాశంలోకి ఎగిరినా, నక్షత్రాల మధ్య మీ గూడు కట్టుకున్నా సరే, అక్కడి నుండి కూడా మిమ్మల్ని కిందకు పడగొస్తానని హెచ్చరించాడు. సాధారణంగా దొంగలు రాత్రిపూట మన ఇంట్లో పడితే వాళ్లకు కావాల్సినవి తీసుకుని కొంత వదిలేస్తారు. అలాగే ద్రాక్షతోటలో కోత కోసేవాళ్లు కూడా కొన్ని పండ్లను వదిలిపెడతారు. కానీ ఏదోము మీదకు వచ్చే నాశనం అలాంటిది కాదు. శత్రువులు వచ్చి వాళ్లను పూర్తిగా దోచుకుంటారు, ఏమీ మిగల్చకుండా సర్వనాశనం చేస్తారు అని ఓబద్యా ద్వారా దేవుడు తెలియజేశాడు. ఓబద్యా ప్రవక్త ఇంకా ఏం చెబుతున్నాడంటే, ఏదోము ప్రజలు తాము దాచుకున్న రహస్య నిధులన్నీ శత్రువులు వెతికి పట్టుకుంటారు. ఏసావు వంశస్థులు ఏవైతే చాలా విలువైనవని భద్రంగా దాచుకున్నారో వాటన్నిటినీ శత్రువులు వెతికి మరీ దోచుకుంటారు. ఆ సమయంలో ఏదోముకు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. తాము నమ్మిన స్నేహితులే తమను మోసం చేస్తారు. ఏదోముతో సంధి చేసుకున్న దేశాలే వారిని సరిహద్దుల వరకు నెట్టేస్తాయి. వారితో కలిసి భోజనం చేసిన వాళ్లే వారికి తెలియకుండా వెన్నుపోటు పొడిచి ఒక ఉచ్చులాగా తయారవుతారు. ఆ సమయంలో అసలేం జరుగుతుందో ఏదోములోని తెలివైన వాళ్లకు కూడా అర్థం కాదు. ఏదోము తన తెలివితేటల గురించి చాలా గర్వపడేది. కానీ దేవుడు ఆ దేశంలోని జ్ఞానులందరినీ లేకుండా చేస్తాడు. తైమానులాంటి ప్రాంతాల్లో ఉన్న బలవంతులైన సైనికులు భయంతో వణికిపోతారు. చివరకు ఆ దేశంలో ఎవరూ మిగలకుండా అందరూ యుద్ధంలో హతమైపోతారు. అసలింత ఘోరమైన శిక్ష ఎందుకు పడుతుందంటే, తమ సొంత సోదరులైన ఇశ్రాయేలీయుల పట్ల ఏదోము ప్రజలు చూపించిన క్రూరత్వమే దానికి కారణం. ఇశ్రాయేలీయులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండాల్సింది పోయి వారి మీద హింసకు పాల్పడ్డారు. అందుకే ఏదోము దేశం నిండా అవమానం కమ్ముకుంటుంది మరియు ఆ దేశం శాశ్వతంగా అంతమైపోతుంది. ఇశ్రాయేలీయుల మీదకు శత్రువులు వచ్చి వాళ్ల ఆస్తిపాస్తులను దోచుకుపోతుంటే ఏదోము ప్రజలు కనీసం సాయం చెయ్యకుండా దూరంగా నిలబడి తమాషా చూశారు. యెరూషలేము పట్టణాన్ని పంచుకోవడానికి పరాయి దేశస్థులు చీట్లు వేస్తున్నప్పుడు ఏదోము వాళ్లు కూడా ఆ శత్రువులతో చేతులు కలిపి వాళ్లలో ఒకరిలాగే ప్రవర్తించారు. మీ తోబుట్టువులైన యూదావారు ఆపదలో ఉన్నప్పుడు మీరలా సంతోషపడటం ఏమాత్రం మంచిది కాదని దేవుడు హెచ్చరించాడు. వాళ్లు సర్వనాశనం అయిపోతుంటే చూసి ఎగతాళి చేస్తూ నవ్వుకోవడం, వాళ్ల కష్టకాలంలో గొప్పలు చెప్పుకోవడం దేవునికి నచ్చలేదు. యూదా ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఏదోము వాళ్ళు వాళ్ల నగరాల్లోకి చొరపడి వాళ్లకు మిగిలిన కొంచెం ఆస్తిని కూడా దోచుకున్నారు. అంతటితో ఆగకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్న వాళ్లను దారికాచి పట్టుకొని మళ్లీ శత్రువులకే అప్పగించారు. అయితే దేవుడు వీటన్నింటినీ గమనిస్తున్నాడు. లోకంలోని అన్ని దేశాలకు తీర్పు తీర్చే దేవుని రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజున ఏదోము ఇతరులకు ఏం చేసిందో అదే వాళ్లకు కూడా జరుగుతుంది. వాళ్లు చేసిన ప్రతి క్రూరమైన పని తిరిగి వాళ్ల మీదికే వస్తుంది. తాము చేసిన పనుల ఫలితాన్ని వాళ్లే అనుభవించాల్సి వస్తుందని ఓబద్యా వివరించాడు. దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఏదోము వారు ఎలాగైతే విందులు చేసుకుని తాగారో, అదేవిధంగా అన్యజనులందరూ దేవుని తీర్పు అనే గిన్నెలోని ద్రవాన్ని నిరంతరం తాగుతారు. వాళ్ళు ఎంతగా శిక్షించబడతారంటే తాము అసలు ఉన్నామనే సంగతే మరిచిపోయేలా పూర్తిగా నాశనమైపోతారు. అయితే సియోను పర్వతం మీద మాత్రం రక్షణ ఉంటుంది. అది దేవుని నివాసంగా పరిశుద్ధంగా మారుతుంది. ఇశ్రాయేలీయులు తిరిగి తమ ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకుంటారు. ఆ సమయంలో యాకోబు వంశస్థులు ఒక మంటలాగా, యోసేపు వంశస్థులు ఒక జ్వాలలాగా మారి ఎండుగడ్డిలా ఉన్న ఏసావు వంశస్థులను పూర్తిగా కాల్చివేస్తారు. ఏదోము వంశంలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరని యెహోవా దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ సరిహద్దులను పెంచుకుంటూ దక్షిణాన ఉన్న ప్రాంతాలను, ఫిలిస్తీయుల దేశాన్ని, ఎఫ్రాయిము మరియు షోమ్రోను పొలాలను ఆక్రమించుకుంటారు. చెరలోకి వెళ్లిన ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి దేశమంతటా విస్తరిస్తారు. చివరగా సియోను పర్వతం మీద నుండి రక్షకులు బయలుదేరి ఏసావు పర్వతానికి తీర్పు తీరుస్తారు. అప్పుడు లోకమంతా దేవుని రాజ్యంగా మారుతుంది మరియు సర్వాధికారం యెహోవాదే అవుతుంది అని ఓబద్యా ఈ ప్రవచనాన్ని ముగించాడు.